చూడమ్మా సిమ్రాన్, అది తప్పనిసరి అయితేనే తుపాకీ కాల్చు. వాళ్ళు వచ్చిన వాళ్ళు చిన్న చిన్న దొంగలైతే నా ఉద్దేశం ఏంటంటే ప్రమాదకరం కాని వాళ్ళని. కొన్నిసార్లు మనుషుల పరిస్థితుల వల్ల దొంగతనం లాంటివి చేస్తుంటారు. మీరు కంగారు పడకండి మామగారు, ఇది కేవలం వాళ్ళని భయపెట్టడానికి. అలాగే అలాగే. దేవుడా దేవుడా దేవుడా, నువ్వే కాపాడాలి తండ్రి, నువ్వే కాపాడాలి. కిట్టుగారు ఏం చేస్తున్నారు? ఖర్చులు ప్రాణం పోయేది. కిట్టు బావ చప్పుడు చేయకండి. అది నా ఉద్దేశం ఏంటంటే మనం లైట్స్ ఎందుకు వేయకూడదు? నాకు కనిపించట్లేదండి. మీనాక్షక్క లైట్ వేస్తే దొంగలు అటు నుంచి పారిపోతారు. ఏం చేస్తున్నారు మీరు? అత్తయ్య గారు, నేను వెళ్ళి లవ్లీ కార్తీక్ కి చెప్పిరానా? ఈ చెప్పుడు వాళ్ళ భాగం నుంచి వస్తున్నాయి. అంత అవసరం లేదు, వాళ్ళ లేపుకు. మనకంత సమయం కూడా లేదు. అయ్యో లేదు లేదు, ఫోన్ వచ్చిందమ్మా. మావగారు మీరేం చేస్తున్నారు ఈ టైంలో? ఎవరి ఫోన్? చెప్పమ్మా ఆర్తి. అయ్యో చిన్నన్న గారు, మీరింకా నిద్ర లేచారా లేదా? ఆ దొంగలు మీ ఇంటిని దోచుకోకుండా వదిలేలా లేరు. ఇంట్లోకి వచ్చేస్తున్నారు. మేమంతా కిటికీ ఎదురుగా నిలబడ్డాం. వాళ్ళు లోపలికి ఒక అడిగేస్తే టక్కున పట్టేసుకుంటాం. మాటల తర్వాత మామగారు. పెట్టేస్తున్నాను. అలాగే బావగారు మీరిటలండి. ఇంకొందరు అటువైపు, కొందరు ఇటువైపు, మిగతా వాళ్ళు మా వెనకేనండి. అరే ఇవన్నీ నేను చిన్నప్పుడు సినిమాలో చూసాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. కిట్టు గారు, ఇదేవిరా ఆటలాడే సమయం అండి. ఏమండి, గాడ్ ప్రామిస్. నేను కిట్టు బావా అరవకండి. వచ్చేసి. అయ్యో రామా, వాళ్ళు లోపలికి రాగానే నేను సైగ చేస్తాను. వెంటనే పట్టేయండి. చెప్పేంత వరకు మీరేం చేయొద్దు. గట్టిగా కట్టండి. కార్తీక్, మన ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డారా? ఆ దొంగల వల్ల మనం కూడా దొరికిపోతాం. మనం వాళ్ళకి సాయం చేయాలి. ఇన్స్పెక్టర్ గారు నమస్కారం. నమస్కారం. ఆ దొంగలు ఇద్దరు ఈ కిటికీలోంచి లోపలికి వెళ్లారండి. దానికి వేస్తున్న తాళాన్ని పగలగొట్టుకుని లోపలికి వెళ్లారు. రండి నేను చూపిస్తాను. రండి. వద్దు, ముందు మీరు వెళ్ళండి. కొంపదీసి వాళ్ళు నా మీద దాడి చేస్తే వెళ్ళండి. వెళ్ళండి. కొట్టద్దు.
మీనాక్షక్క వెళ్ళి లైట్ వేయండి. ఇప్పుడే వేస్తాను, ఒక్క నిమిషం. యు స్టూపిడ్ థీఫ్. అటు ఇటు అస్సలు కదలొద్దు, కదిలితే కాల్చి పారేస్తాను. అయ్యో పిల్లలు, నన్ను వదలండి. ఊపిరి పోయేలా ఉంది, త్వరగా విప్పండి. అయ్యో బాబాయ్, గాడ్ ప్రామిస్, ఈ దొంగ చాలా గొప్ప మిమిక్రీ చేస్తున్నాడే. అమ్మగారి గొంతును కూడా అనుకరించేస్తున్నాడు. అమ్మగారా? అరే అరే, కౌశల్యదేవి ఎక్కడుంది? అయ్యో అయ్యో, నువ్వు హడావుల్లో కొంపదీసి అమ్మగారిని బంధించలేదు కదా? త్వరగా విప్పండి, నేను మీ అమ్మని రా. విప్పండి విప్పండి. అత్తయ్య గారు. అయ్యయ్యో చిన్నమ్మ గారు. అత్తయ్య గారు, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. దెబ్బలేం తగలలేదుగా? చూసారుగా, మీ తెలివి తక్కువతనం వల్ల అసలు దొంగలు కూడా పారిపోయి ఉంటారు. అది సరే గాని దొంగ ఇంత త్వరగా ఎలా తప్పించుకొని ఉంటాడు? అరే లేదు లేదు, ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళలేదు. మేం కూడా ఇటు నుంచి లోపలికి వచ్చాం. ఏమంటారు ఇన్స్పెక్టర్ గారు? అవును. లోపల దూరలేదు కదా? లోపలికి ఎలా వెళ్తారు ప్రియా? మనం అంతా ఇక్కడే ఉన్నాం కదా. ఈ కిటికీలోంచి అయితే మేమిద్దరమే వచ్చాం. వీళ్ళెవరండి? వాళ్ళిద్దరు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. సరే శివ, ఫ్యామిలీ మెంబర్స్ అయితే దొంగల్లా కిటికీలోంచి ఎందుకు వచ్చారు? మెయిన్ డోర్లోంచి రావచ్చు కదా. కార్తీక్, ఈ పిచ్చి పనులేంటి? ఇంట్లోకి రావడానికి ఇదేం కొత్త పద్ధతి? ఒకవేళ నువ్వే దొంగ అనుకుని అందరం పట్టుకొని కొట్టుంటే? అదంతా పక్కన పెట్టండి. అసలు ఇంతకు మీ ఇంట్లోకి మీరే దొంగల్లా రావాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? ఇదిగో లవ్లీ, మీ ఆయన మీద ఒట్టేసి అసలు నిజం చెప్పు. అదేంటంటే ఆలస్యంగా రావడం వల్ల, అదిగాక తాళాలు మా దగ్గర లేవు. అందరినీ ఎందుకు డిస్టర్బ్ చేయాలని, అందుకని మేమలా కిటికీ నుంచి. అంటే దీని అర్థం ఒక అనవసర ఫోన్ కాల్ వల్ల మేమంతా ఇక్కడికి పరిగెత్తుకొచ్చామా? అయినా మీ ఇంట్లో దొంగలు పడుతున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అదండి, ఈవిడే మా పక్కింట్లో ఉంటుంది, ఆర్తి గారని. ఈవిడే ఫోన్ చేసి మాకు చెప్పింది. ఆ మాత్రం కళ్ళు లేవా? మీ పక్కటి వాళ్ళని కూడా గుర్తించలేవా? ఇన్స్పెక్టర్ గారు, బయట బాగా చీకటిగా ఉంది, అందుకని వీళ్ళని గుర్తుపట్టలేకపోయాను. కానీ ఇన్స్పెక్టర్ గారు, మీరైనా చెప్పండి, వీళ్ళేనని నేనెలా ఊహిస్తాను? అయినా మా పక్కింటోళ్ళు వాళ్ళ ఇంట్లోకే దొంగల్లా దూరొస్తారని. చూడండి సబ్ ఇన్స్పెక్టర్ శర్మ గారు, మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. సారీ. పర్వాలేదు సార్. ఇక మీరు ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకండి, అర్థమైందా? వెళ్ళండి వెళ్ళండి, ఇక మీరంతా మీ ఇళ్ళకి వెళ్ళండి. పదండి. గౌరీ, గౌరక్క, ఇప్పుడు ఆర్తి రెడ్ లైన్ చూసిందంటే ప్రశ్నలేస్తుంది, పంపించేయండి. ఆర్తి చాలా పొద్దుపోయింది కదా, మేమందరం పడుకోవాలి. నువ్వు కూడా పడుకోవాలి కదా. వెళ్ళు. సరే గాని నేను ఒకసారి చిన్నమ్మ గారితో. అరే గీత ఏంటి?
ఎర్రరా అరే అది వదిలేసే, నేను చెప్తున్నాను కదా బాగా పొద్దుపోయిందని. అర్ధరాత్రి కూడా దాటుతోంది, నువ్వు వెళ్ళి పడుకో. ఇంకా వెళ్ళు వెళ్ళార్తి, హాయిగా నిద్రపో. అయ్యయ్యో, ఈ ఇంట్లో వాళ్ళకి నేను సహాయం చేయాలనుకున్నాను, సహాయం. కానీ ఇంట్లో పెద్ద కోడలు గౌరీ నా మొహం మీదే తలుపేసేసింది, మొహం మీదే. ఈ ఇంట్లో ఏ ఒక్కరు కూడా మాట్లాడేందుకు పనికి రాకుండా పోయారు. ఇక నుంచి మీ ఇంటికి ఎప్పుడు ఎటువంటి సహాయం చేయడానికి రాను, మీతో మాట్లాడను. ఇదిగో తాళి కట్టిన మొగుడా. అమ్మా అది మేము నేను నీ మాటలు వినడానికి సిద్ధంగా లేను. అది రేపు వీళ్లకు ఒక కొత్త తాళం చేయించివ్వు. అలాగే అమ్మా. నా ఉద్దేశం ఏంటంటే మన కుటుంబంలో జరిగే సంఘటన వల్ల వీధిలోని వాళ్లకు ఇబ్బంది కలగకూడదు. ఇక మనం అందరం మన గదుల్లోకి వెళ్ళి పడుకుంటే బాగుంటుందేమో. అలాగే వదిన. పరాయి వాళ్ల గురించి మనం అతిగా ఆలోచించడం అనవసరం. పదండి. పద. ఈరోజు ఇలా జరుగుండాల్సింది కాదు. నేను ఎన్నడూ ఊహించలేదు మన ఇంటి తలుపులు తీయడం వల్ల మన ఇంటికి పోలీసులు కూడా రావచ్చని. నిజం కార్తీక్, సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా ఉంది, ఒక్కసారిగా ఫన్నీగా మారిపోయింది. కిటికీలో నుంచి దూరని ఐడియా వల్ల మనిద్దరం తన్నులు తినేవాళ్ళం. ఏ హలో, అప్పుడు నేను ఇచ్చిన ఐడియా వల్లే మనం లోపలికి వచ్చేలా కూర్చున్నాం. నా ఐడియా సూపర్ హిట్. కానీ కార్తీక్, మన వల్ల అత్తగారికి ఎంతో బాధ కలిగి ఉంటుంది. ఆవిడ ఎంతో ఇబ్బంది పడి ఉంటారు కూడా. ఇది మాత్రం నిజం, ఆవిడ కోపం ఇంకా పెరుగుంటుంది. ఏమండి, ఏం తలుచుకొని అంతలా నవ్వుతున్నారు? అరే అదేంటంటే కొన్ని సార్లు చిత్రంగా ఏవేవో జరుగుతుంటాయి. ఎంతటి భయంకర స్థితిలోనైనా ఒక చిన్న పొరపాటు వల్ల అంత నవ్వులాటగా మారిపోతుంది. ఇప్పుడు మన కిట్టు సుపుత్రుడినే చూడు, ఆడు తన తల్లినే దొంగ అనుకుని దుప్పట్లో కప్పేశాడు. బాగుంది. ఆ సమయంలో నా ఊపిరి ఆగినంత పనైతే మీకది ఒక నవ్వులాటలా అనిపిస్తుంది. అవునండి, జరిగిన సంఘటన అలాంటిది. ఎవరైనా కావాలని అలా చేశారేంటి? అయినా మాలో అంత ధైర్యం ఎవరికింది? సరే, ఈ వంకతోనైనా ఇంట్లో అందరూ ఒకటయ్యారు. ఏమండి, ఈ విషయం గురించి మీరు ఆలోచించి అంతలో సంతోషించకండి. ఎందుకంటే ఆ తర్వాత బాధపడేది మీరే. ఆ లవ్లీ ఇంకా కార్తిక్లు ఎన్నటికీ మన కుటుంబంలో కలవటానికి వీల్లేదు. ముఖ్యంగా ఈ సంఘటన జరిగాక. అరే కౌసల్య, ఇది కావాలని చేసింది కాదు, ఏదో పొరపాటున జరిగింది అంతే. మీకిది చిన్న పొరపాటే కావచ్చు, కానీ మా దృష్టిలో మాత్రం కొంచెం కూడా బాధ్యత లేని పని ఇది. ఈ పిల్ల కార్తీక్ మీద ఏం మాయ చేసిందో ఏంటో.
ఆ పిల్ల చెప్పినట్లే వీడింటున్నాడు. బాలుగోపాల, ఈసారి ఎంత ఎక్కువగా చలుందంటే ఎలాంటి వారైనా వణికిపోవాల్సిందే. అచ్చం మేమంతా మా అత్తగారి ముందు భయంతో ఎలా అయితే వణికిపోతున్నామో అలాగా. శభాష్ లవ్లీ, ఇంత చలిలో కూడా లేచావు. ఇంత పొద్దున్నే నువ్వు రెడీ అయ్యావు కూడా. చాలు, ఒక కప్పు వేడి వేడి టీ తాగితే అంతా సర్దుకుంటుంది. బహుశా పాలవాడనుకుంటాను. నేను వెళ్లి మా అందరి కోసం పాలు తీసుకుంటాను. అప్పుడు అందరూ నాకు బాధ్యతలు తెలుసాయనుకుంటారు. దీనిలో పోయింది. ఆగు బాబు. నమస్కారం అక్కయ్య. ఇందులో మా పాలు పోయండి. అదేంటి అమ్మగారు, పాలు చిన్నమ్మగారు తీసుకున్నారు కదా. నేను చెప్పినట్టు పాలు ఇందులో పోయి. అలాగే. బాబు, అదేంటంటే ఈ రోజు ఇంట్లో పాయసం చేస్తున్నాం. పైగా పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అందువల్ల పాలు ఎక్కువ కావాలి అంతే. అలాగేనండి. కొంతమందికి అబద్ధాలాడే అలవాటు జీవితంలో ఎప్పటికీ పోదు. పొద్దు పొద్దున్నే పని లేకుండా అబద్ధాలాడుతున్నారు.